ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అన్డౌటెడ్లీ కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ గెలిస్తేనే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమం లేపడం కోసం తన ఆత్మార్పణం చేసుకున్నాడు. మరి ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఆ రోజు డెఫినెట్లీ అండి నవీన్ యాదవ్ గారు గెలవాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రావాలి. ప్రజాసేవలో ఇప్పటికే పరిపూర్ణంగా పాల్గొంటున్న నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే అటు ప్రజలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు సేవా కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. 2 నుండి 3 వేలు సేవ్ అవుతున్నందుకు రేవంత్ రెడ్డి గారిని దేవుడిగా చూస్తుంది. హాయ్ మేడం. హలో అండి. మీ పేరు మేడం? నిహారిక అండి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అన్డౌటెడ్లీ కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ గెలిస్తేనే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకు మేడం? మనం ప్రీవియస్ గవర్నమెంట్స్ ఆల్రెడీ చూసామండి. సో చూసాము, ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం. మనకి స్ట్రీట్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కానీ ఈ ఏరియాలో నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో అభివృద్ధి ఇంకా చెందలేదు. సో అభివృద్ధి లేదు కాబట్టి డెఫినెట్లీ ఒక కొత్త క్యాండిడేట్ ఆల్రెడీ నోన్ పర్సనే కానీ ఆయన వస్తే డెఫినెట్లీ అభివృద్ధి చెందుతుంది అని మేము అనుకుంటున్నామండి. లాస్ట్ 2 times పోటీ చేసి నవీన్ యాదవ్ గారు ఓడిపోయారు కదా, ఈసారి ఎలా గెలుస్తారంటారు? లాస్ట్ టైం మనము ఫెయిల్యూర్స్ అనేవి అందరికి ఉంటాయండి. ఫెయిల్యూర్స్ డోంట్ టెల్ యూ ద కరెంట్ సినారియో కదా. సో డెఫినెట్లీ ఛాన్స్ ఇవ్వాలి అండి. ఫెయిల్ అయ్యారు కదా అని చెప్పి ఒకసారి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం చూడాలి. వీ హ్యావ్ టు ఆల్సో టేక్ ద రూల్ ఆఫ్ నవీన్ యాదవ్ గారు. సో ఆయన డెవలప్మెంట్ డెఫినెట్లీ చేస్తారండి. ఆయన సోషల్ వర్క్స్ కూడా చాలా చేస్తారు అని విన్నాము అండ్ మేము కూడా చూసాము ఆయన వర్క్. సో డెఫినెట్లీ లైక్ వీఆర్ హోపింగ్ దట్ హీ విల్ విన్ ఇన్ దిస్ ఎలక్షన్స్ అండి. సో మాగోటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? జనాలు కూడా పిచ్చోళ్ళు కాదండి. సహానుభూతి ఓట్లు అది ఇది అంటే జనాలు కూడా అందరు చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. సో జనాలకి తెలుసు ఎవరు డెవలప్మెంట్ చేస్తారు, ఎవరు చెయ్యరు, ఎవరి మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోవచ్చు అని జనాలు కూడా వాళ్ళకి 100% ఐడియా ఉంటుందండి. ఐడియా లేకుండా జనాలు అయితే ఓట్ వేయడానికి రారండి. నవీన్ యాదవ్ గారిని రౌడీ షీటర్ అని చెప్పి అంటున్నారు కదా, దానిపైన మీరేమంటారు? అది బ్లంట్ రూమర్స్ అండి. ప్రతి ఒక్కరిని ఏదో అంటూనే ఉంటారు డెఫినెట్లీ. ఇంకా ఈ పొలిటికల్ ఎరేనాలో ఉన్నారు, ఇంకా సోషల్ ఎరేనాలో ఉన్నారు కాబట్టి చాలామంది చాలా అంటూ ఉంటారు. అవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు. అభివృద్ధి చేస్తారా లేదా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఆ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఆ పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయాలి. సో వీఆర్ ఆల్సో హోపింగ్ ఆయన పాజిటివ్గానే విన్ అవుతారు, పాజిటివ్గానే జనాలకి ఆయన డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పేసి వి బిలీవ్ ఇన్ హిమ్ అండి. సో ఈసారి ఎలక్షన్లో మీరు అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా, డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఓటేస్తారా? డెఫినెట్లీ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి అండి. డబ్బులు అనేది కరెంట్లీ ఎవ్వరూ చెయ్యరు అలాగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి అని చెప్పి. అవన్నీ మేబీ వింటూ ఉంటాం, పాతకాలంలో జరుగుంటాయి కానీ డెఫినెట్లీ డెవలప్మెంట్ కోసమే ఓట్ అండి. డెవలప్మెంట్ చేసే వాళ్ళకి. వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తారా? ఇది క్వశ్చన్ కొంచెం డిఫికల్టే. బట్ ఎస్, పార్టీ కూడా బాగానే చేస్తుందండి. పార్టీ నామినేట్ చేసింది, ఆయన పార్టీ వీళ్ళని ఎన్నుకుంది, కంటెస్టెంట్కి టికెట్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్లీ పర్సన్ చూసి వేస్తారండి. అది పర్సనల్ బేస్డ్ పాలిటిక్స్కే కాబట్టి పర్సన్ని చూసే చేస్తారండి. డెఫినెట్లీ నాట్ పార్టీ అండ్ పర్సన్. మనకి గవర్నమెంట్ కాంగ్రెసే ఉంది కదా. సో ఈసారి ఎలక్షన్కి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ బై ఎలక్షన్కి ఇంతమంది ప్రచారం చేయడం ఎంతవరకు అవసరం అంటారు? ఈ బై ఎలక్షన్స్ అనే కాదండి, ఏ ఎలక్షన్స్ అన్నా సరే మనం ఎంతో ఒక మార్క్ కోసం కూడా మనం ఎంతో కష్టపడతాం కదా. ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్. ఆ ఒక్క మార్క్తో మనం ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో ఇట్ డజంట్ డిఫైన్ అస్ అండి. సో అందరూ వస్తున్నారు, ఎవ్రీబడి సపోర్టింగ్, వాళ్ళు సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీ ఆల్సో నీడ్ టు గివ్ దట్ సపోర్ట్ టు ద క్యాండిడేట్ అండి. దట్స్ మ్యాండేటరీ అండి. సో బీఆర్ఎస్ తరఫున లంకా దీపక్ రెడ్డి గారు నిలబడుతున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది పోటీ? ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దిస్ అండి. ఎవరు వచ్చినా పోటీ గట్టిగానే ఉంటుందండి. బికాజ్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ కాబట్టి ఏ ఎలక్షన్స్ అయినా గట్టిగానే ఉంటుంది. సో ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? దాట్ ఐ డోంట్ వాంట్ కామెంట్. మేమైతే 100% అనే అనుకుంటున్నాము. విల్ సీ అంటే లైక్ ఎలక్షన్స్ అడ్డాన్ని మనం చూద్దామండి. చూసి వీ కెన్ డిసైడ్. ఎలక్షన్స్ ఎలాగో నవంబర్లో ఉంటున్నాయి కదా, సో వీ కెన్ సీ దెన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు మేడం? నా పేరు విజయలక్ష్మి. సో ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి నవీన్ యాదవ్ గారు గెలవాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రావాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే మీరు అక్కడ చూడొచ్చండి. రోడ్స్ అసలు బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, హౌజెస్ కూడా
స్కీమ్స్ కూడా చాలా మందికి హౌసెస్ కూడా దొరకలేదండి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ స్కీమ్స్ అంతా ఇక్కడ అందించడానికి, పబ్లిక్ వరకు ఆ స్కీమ్స్ని అందించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఎందుకు నవీన్ యాదవ్? బికాస్ ఆల్రెడీ ఆయన సోషల్ సర్వీస్ చేశారు. జూబ్లీ హిల్స్లో చాలా సోషల్ వర్క్ చేశారు. 10 years నుంచి, 10 years కాదు, గతం ఆయన 2004 నుంచి కాలేజ్ పిల్లలకి డిఎస్సి ప్రిపరేషన్స్కి, ఇంకా చాలా ఎస్ఐ పోలీస్ కోచింగ్స్ కూడా చాలా మందికి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఆయనకి పాజిటివ్ ఏంటంటే యూత్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇంకా చాలా ఓల్డ్ ఏజ్ ఉమెన్ సోషల్ వర్క్ అంటే డెఫినెట్లీ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్కి వాళ్ళకి బెనిఫిట్స్ వెళ్తూ ఉంటున్నాయి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆల్ సైడ్ నుంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆయన మీద. లాస్ట్ 2 times పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారి ఎలా గెలుస్తారు అంటారు? యాక్చువల్లీ ప్రతి దానికి మనం ఫెయిలియర్ ఈజ్ ద లర్నింగ్ లెసన్ అంటారు. డెఫినెట్లీ ఫెయిలియర్ నౌ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. డెఫినెట్గా ఆయన సక్సెస్గా గెలుస్తారని చెప్పేసి ఆ నమ్మకం ఉంది మాగుంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? చూడండి, సహానుభూతి కాదండి, పీపుల్ కోరుకుంటున్నారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, పీపుల్కి బెనిఫిట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో నవీన్ అన్నని కొంతమంది నాయకులు రౌడీ షీటర్ అని చెప్పి అంటున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? ఐ డోంట్ వాంట్ టు కమెంట్ అండి, దట్ ఈస్ హిస్ పర్సనల్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్. ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? 50,000 మెజారిటీతో గెలుస్తారు. సో పోటీ ఎలా ఉంటుంది అంట? టక్ ఆఫ్ వార్ ఉంటుంది అంట, నార్మల్ గా ఉంటుందా? డెఫినెట్లీ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇంకా మేజర్ మెజారిటీస్ తో బయటకు వస్తారు. సో బీజేపీ తరఫున లంకా దీపక్ రెడ్డి గారు నిలబడుతున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు ప్రభావం? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. నవీన్ యాదవ్ గారు వస్తారని చెప్పేసి ఐఎమ్ టెలింగ్ హిస్ 50 మెజారిటీ ఆఫ్ ఓట్స్, 50,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి నమ్మకం. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరన్నా? భాస్కర్ అండి. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజాసేవలో ఇప్పటికే పరిపూర్ణంగా పాల్గొంటున్న నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే అటు ప్రజలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకు సేవా కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సో రేవంత్ రెడ్డి మీద భయంకరమైన వ్యతిరేకత కనిపిస్తుంది కదా ప్రజల్లో, ఎలా గెలుస్తారని మీరు చెప్తున్నారు? అన్న 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టి కూలే కాళేశ్వరాన్ని కట్టిండు. ఆ వచ్చిన కమిషన్కి వెళ్ళి సోషల్ మీడియాలో వాని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు తప్ప ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదన్న. ఒక చిన్న ఉదాహరణ, 15,000 సంపాదిస్తున్న సగటు మహిళ నెలకు 2,000 నుండి 3,000 రూపాయలు సేవ్ అవుతున్నాయంటే ఎందుకు తిట్టుకుంటుందన్న? ఒక్కసారి మనలో మన ఆలోచన. ఒక ఫ్రీ బస్సు వల్లనే 2 నుండి 3,000 సేవ్ అవుతున్నందుకు రేవంత్ రెడ్డి గారిని దేవుడిగా చూస్తుంది. ప్రతి నెల నా షాపింగ్కో, నా కనీస అవసరాలకు ఉపయోగపడుతున్నాయి 2-3 వేలు అని చెప్పి దేవునిగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని తప్ప ఎక్కడ ఏ మహిళ తిట్టుకోవట్లేదు, ఎవరు తిట్టుకోవడం లేదు. సూపర్ 6 ఎంతవరకు అమలయ్యా అన్న? సూపర్ 6లో పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయి. 1, 2, 3 పథకాలు మిగిలినవి కాదనట్లేదు, అవి కూడా అవుతాయి. మన రాష్ట్రంలో 60,000 కోట్ల బడ్జెట్ ఉన్న అప్పులున్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు పెంచినప్పుడు సిగ్గు, శరము, ఇజ్జత్, ఇలువ ఏమన్నా లేకపోయిండే కదన్నా? ఆ రోజు 8 లక్షల కోట్లు పెడితే నెక్స్ట్ వచ్చే పరిపాలన ఎట్లా చేస్తారు? వీళ్ళు అప్పులు కట్టడానికి సరిపోదన్న తెలివి లేదు. సన్యాసి రాజకీయం చేసి ఈరోజు ఆ పథకాలు అమలు కావట్లేదు, ఈ పథకాలు. అరే సన్యాసి కూడా కనీసం 10 సంవత్సరాలు అయితే కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకపోతేవి, 3 ఎకరాల భూమి ఇస్తా అంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోతేవి, KG to PG ఉచిత విద్యను చేయకపోతేవి. ఏం చేసినావు 10 ఏళ్లలో? నువ్వు 10 ఏళ్లలో చేయనోడంట 2 సంవత్సరాలు అన్నీ చేయాలంటే సాధ్యమా? చేస్తాడు. 2 సంవత్సరాల కాలంలోనే, అనాతి కాలంలోనే మంచి పథకాలు, చెప్పని పథకాలు కూడా చేసిండ్రు. చదువుకునే విద్యార్థులకు సివిల్స్లో మంచి పాస్ అయితే మన రాష్ట్ర వారికి కలెక్టర్ల అవకాశం వస్తుందని చెప్పి 1,00,000 రూపాయలు ఇస్తుండు. మేము చెప్పినామా అన్న? చదువుకునే వాళ్ళకు స్కాలర్షిప్ పెంచుదామని మేము చెప్పినామా? కానీ పెంచలేదా? ప్రతిదీ చేస్తూ పోతున్నాము, చేస్తాము. రేవంత్ రెడ్డి నీలాగా తాగుబోతు రాజకీయాలు చేయడు, తాగుబోతు నిర్ణయాలు తీసుకోడు. ప్రతిదాన్ని ఆచి తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అనాది కాలంలోనే మనను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దీంట్లో ఏమాత్రము అనుమానం లేదు. వచ్చే గవర్నమెంట్ కూడా TRS గవర్నమెంట్ని 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతాము. ఇది కాదు, 100% చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఓట్లు వచ్చినాయి, 0 సీట్లు గెలిచినాయి. నవీన్ అన్న గారి గెలుపుతో కనీసం డిపాజిట్లు కూడా రావు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే భయపడాలి. ఇది వాస్తవంగా జరగబోయేది. కేసీఆర్ గారు మాట్లాడుతూ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌడీ షీటర్లని ఓడించాలి అన్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? బుద్ధుందన్న వానికి ఏది దిక్కులేని రోజు. ఇదే శ్రీశైలం యాదవ్ గారితో కారు తీసుకున్నప్పుడు రౌడీ షీటర్ గుర్తు రాలేదన్న. మరి
అరే సన్యాసోడా, నీ దగ్గర ఉన్నోళ్ళు, నీ దగ్గర ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు ప్రజాసేవలో ఎంతమంది ఉన్నారు? 1000 మందికి శ్రీమంతాలు చేసిండు 2 నెలల కింద. 1000 మందికి శ్రీమంతాలు. చదువుకునే విద్యార్థులకు స్కూల్ ఫీజులు కట్టిండు, కాలేజ్ ఫీజులు కట్టిండు, తిండి లేదని ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టిండు, ఆసుపత్రులకు వెళ్ళిన వాళ్ళకు ఆసుపత్రుల ఫీజులు కట్టిండు. ఏ సాయం అంటే ఆ సాయం పేదలకు చేసిండ్రు. సన్యాసోడా నీలాగా తాగుబోతు రాజకీయాలు చేయలే. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? అన్న ఒక్కటే లాజిక్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చనిపోతూ తెలంగాణ ఉద్యమంని లేపడం కోసం తన ఆత్మార్పణం చేసుకున్నాడు. మరి ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతేవన్న ఆ రోజు. ఈ రోజు మాగంటి గోపీనాథ్ చనిపోతే ఆయనకు సెంటిమెంట్ కోసము ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ఇచ్చినావు, కాదనట్లేదు. కానీ మరి ఆ రోజు ఇదే సింపతి లేకుండా అన్న, ఆ రోజు అయితేనే మనకి రాజకీయం కావాలి, ఒక ఎమ్మెల్యే స్థానం పెరగాలి, ఓడిపోయే స్థానం తీసుకొచ్చి మహిళలను తీసుకొచ్చి ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారి గౌరవమైన కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నాడు. మాగంటి కుటుంబాన్ని బలిపశువుని చేసిండు. కల్వకుంట్ల కుటుంబం బలిపశువుని చేస్తుంది మాగంటి గోపీనాథ్ గారి కుటుంబాన్ని. ఎప్పుడు లేని విధంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ బై ఎలక్షన్కి ఇంతమంది వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న సీఎం గారు ఈ రోజు వరకు ప్రచారంలోకి రాలేదు. వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ దినచర్యలో ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలోనే నిమగ్నం అయ్యిండ్రు. ఈ రోజు వరకు బై ఎలక్షన్లకు రాలేదు. అడప దడప మంత్రులు వారొకరు వీరొకరు చేసుకుంటుండ్రు. ఎందుకు చేయాలన్నా? 20 ఏళ్ల నుండి నవీన్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు 100 ఎకరాల భూస్వామి. వాళ్ళు చేస్తున్న సేవ సరిపోదా గెలవడానికి? వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు. 90% ఓట్లతో గెలుస్తున్నాడు. 1,00,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. సో ఈ ఎలక్షన్ లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా, లేకపోతే అభివృద్ధి పనులు చేసే పార్టీకి ఓటేస్తారా? అభివృద్ధి చేసే పనుల కన్నా డబ్బు శాశ్వతం కాదు. ఈ రోజు వచ్చి రేపు పోతుంది. 10 సంవత్సరాల్లో కనీసం 30 మట్టి తీయాలి, ఒక సీసీ రోడ్లు కూడా చక్కగా వేయలేదు. ఈ జూబ్లీహిల్స్ ఇది హైడ్రా తెలంగాణకు తలమానికం జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, అన్ని ఉన్నాయి, అందరు ఉన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని స్లమ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఆ అభివృద్ధికి నోచుకునే స్లమ్ ఏరియాస్ అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, ఫ్రీ బస్ వచ్చింది, 500 కరెంట్ వచ్చింది, మా రోడ్లు బాగుపడుతున్నాయి, మాకు వాటర్ సౌకర్యం బాగుంది, అన్ని విధాలుగా బాగుందని చెప్పినందుకు ఎందుకేరన్న ఓటు 100% నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారు. సో బీఆర్ఎస్ తరఫున లంకా దీపక్ రెడ్డి గారు నిలబడుతున్నారు కదా, ఎంతవరకు ప్రభావం ఉండవచ్చు అంటారు? బీజేపీ తరఫుకి వెళ్ళి లంకా దీపక్ యాదవ్ గారు పోటీలో ఉన్నప్పటికీ కూడా అది గెలిచేది కాదు, ఓటేది కాదు. కాబట్టి వాళ్ళ గురించి మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంత బలంగా బీజేపీ లేదు కాబట్టి 100% రాదు. ఆ రోజు ఎంపీ స్థానాల్లో ఓట్లు వచ్చినాయి, 20,000 ఓట్లు, 60,000 ఓట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అప్పుడు జరిగిన ఎలక్షన్ స్ట్రాటజీ వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ స్ట్రాటజీ వేరు. ఇప్పుడు అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి పేరు మీద, అభివృద్ధి పేరు మీద, నవీన్ యాదవ్ గారి పేరు మీద 100% 1,00,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ బై ఎలక్షన్కి చాలా నామినేషన్స్ వచ్చాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఎందుకని నామినేషన్ ఇవ్వాల్సి వచ్చింది అన్న? గవర్నమెంట్కు వ్యతిరేకంగా నామినేషన్ రాలేదు. కనీసము వాళ్ళకు నామినేషన్కి డబ్బులు లేని వాళ్ళు కూడా నామినేషన్ వేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇగలేపి వారికి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వేపిస్తున్నాయి నామినేషన్లు. మీరు చూడండి, చాలా మంది నామినేషన్ వేసిన వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ పరిశీలించండి. వాళ్ళు టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి రానోళ్ళు ఉంటే ఛాలెంజ్కి సిద్ధం. సో బీఆర్ఎస్ఏ కావాలని వేపిస్తుంది అంటున్నారా నామినేషన్? 100% ఎందుకంటే నామినేషన్లు పెంచాలనే ఉద్దేశంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండాలని చెప్పి, ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి నామినేషన్ లేపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకక్క? ఎందుకంటే అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు కాబట్టి. సన్న బియ్యం ఇస్తున్నారు, 0 అకౌంట్ వచ్చింది మాకు. గ్యాస్ బిల్ కూడా 1-2 నెలలు వచ్చింది, కానీ తర్వాత మిస్ అయింది. తర్వాత అది రన్ అవుతుంది. మంచి పనులు చేస్తారని నవీన్ రెడ్డి గారు వచ్చి మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాం. అంటే చాలా మంది గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి పథకాలు రావట్లేదని విమర్శిస్తున్నారు కదా, మీకు ఒక్కటి ఎలా వస్తున్నాయి? మాకైతే వచ్చిన పథకాల్లో 4 మొత్తం అంటే 1-2 నిదానంగా వస్తాయి కదా. అన్నీ ఒక్కసారి చేయాలంటే కొంచెం టైం పట్టింది కదా. దాన్ని బట్టి ఫాస్ట్గా కాకుండా నిదానంగా అన్ని పథకాలు వస్తాయని నవీన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో జూబ్లీహిల్స్ లో ఈసారి మాగుంటి సునీత గారు కూడా నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? సానుభూతి పరంగా పడినా కానీ, ఎందుకంటే ఇప్పుడు చేసేవాళ్ళ కాడికి వచ్చింది తన కొత్త కదా. 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు. నవీన్ రెడ్డి గారు ఇప్పుడు మొదటిసారి
కొంచెం బాగా ముందంజలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. తను వస్తే ఫస్ట్ సారి గెలిస్తే తనను కూడా ఒకసారి చూస్తే జనం చూడాలనుకుంటారు కదా, తనను కూడా అలా అని తనను గెలిపించాలని అనుకుంటున్నాం. సో మీ ఎక్స్ఎమ్ఎల్ఏ మాగుంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాల దాకా వర్క్ చేశారు కదా, మీ ఎలాంటి అభివృద్ధి పనులు ఇక్కడ జరగలేదా? జరిగినాయి అంటే తను అంటే జీరో బిల్లు మరి ఫ్రీ బస్సు ఇలాంటివన్నీ చేయలేదు కాబట్టి ఈ పార్టీ వచ్చి చేసింది కాబట్టి ఇంకా మంచి అభివృద్ధి పనులు చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు కాబట్టి నవీన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సో మన కేసీఆర్ గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలి అన్నారు, దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇంకా తెలియదు అది రౌడీ షీటర్ల గురించి.